మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఇండోనేషియా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం. ఆస్త్రా బ్రహ్మోస్ క్షిపణులపై కీలక ఒప్పందాలు. మొత్తం 20 ఎంఓయూలపై సంతకాలు. 2008 నాటి అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు. మొత్తం 38 మందికి మరణశిక్ష ఖరారు, 11 మందికి జీవిత ఖైదు. మహారాష్ట్ర, కశ్మీర్, కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం. పుణేలో 67 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. వైనాడ్లో విరిగిన కొండ చర్యలు. ఆంధ్రప్రదేశ్లో మరో 9,076 కోట్ల పెట్టుబడులు. ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. 10,531 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దక్షిణ కొరియా పర్యటనలో లోకేష్ బిజీ. ఏపీలో ఈవీ సెమీకండక్టర్ హబ్ ఏర్పాటు చేయాలని హుందాయ్కు విజ్ఞప్తి. ఎల్జీ ప్రతినిధులతో భేటీ. కాసేపట్లో టీపీసీసీ కీలక భేటీ. కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యం. ఏఐ ప్రమాణాలకు తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందన్న భట్టి. మారుమూల గ్రామాల ప్రజలకు సాంకేతిక ఫలాలు అందించడమే లక్ష్యమని ప్రకటన. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత అస్త్ర క్షిపణులను దిగుమతి చేసుకునేందుకు ఇండోనేషియా అంగీకరించగా బ్రహ్మోస్ అభివృద్ధికి భారత సహకారం అందించనుంది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భేటీ అయిన ప్రధాని వివిధ రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడేలా ఒప్పందాలు చేసుకున్నారు. కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఔషధాలు, సముద్ర భద్రత, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇరు దేశాలు దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ మద్దతు ఇవ్వనుంది. ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అంగీకరించింది. మలక్కా జలసంధి పరిధిలోని సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రక్షణ రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణులను దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఇండోనేషియాలో బ్రహ్మోస్ క్షిపణుల అభివృద్ధికి భారత్ సహకారం అందించనుంది. భారత యూపీఐ సేవలను ఇండోనేషియా పేమెంట్ సిస్టంతో అనుసంధానం చేసేందుకు 2 దేశాలు అంగీకరించాయి. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య స్నేహం శతాబ్దాలుగా ఉందన్నారు. ఇప్పుడు ఆ మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమలు, వైద్య రంగంలో సహకరించుకుంటామని చెప్పారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో ఇండోనేషియా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్ల్లో ఇండోనేషియాతో కలిసి పనిచేస్తామని మోదీ వెల్లడించారు. 2018 में बनी हमारी कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप आज एक नई उड़ान ले रही है. हम डेवलपमेंट, सिक्योरिटी, टेक्नोलॉजी, कल्चर और एजुकेशन हर क्षेत्र में महत्वपूर्ण कदम बढ़ा रहे हैं. मुझे विश्वास है आज से भारत इंडोनेशिया साझेदारी का एक सुनहरा अध्याय शुरू होगा और इस सुनहरे अध्याय का बहुत बड़ा सकारात्मक प्रभाव 21वीं सदी की दुनिया पर होगा, पूरी मानवता पर होगा. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియా అత్యున్నత పురస్కారం
బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాతో మోదీని ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సత్కరించారు. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఖలీఫాతో జయశంకర్ చర్చించారు. ఖతార్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి జయశంకర్ బహ్రెయిన్ వెళ్లారు. ఆ దేశ రాజు ఖలీఫాతో పాటు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారు తీసుకుంటున్న చర్యలకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కూడా జయశంకర్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకోవడం, ప్రాంతీయంగా జరుగుతున్న తాజా పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయ కమ్యూనిటీ సభ్యులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. బహ్రెయిన్ సమాజానికి ప్రవాస భారతీయులు చేసిన సేవలను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య వారంతా వారధిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. కేరళ వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 7 గల్లంతయ్యారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారని కేరళ ముఖ్యమంత్రి విడి సతీసన్ ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గల్లంతైన 7 కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద వైనాడ్, మలప్పురం జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న సొరంగ మార్గం పనులు జరుగుతున్న ప్రదేశంలో భారీ కొండచర్యలు విరిగిపడినట్టు సీఎం తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఘటనలో గాయపడిన 7 ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్న మరో 7 కోసం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో మట్టి దిబ్బలను తొలగించడానికి ఎర్త్ మూవింగ్ యంత్రాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని వైనాడ్, కోజికోడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మలప్పురం, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో దంచుకొట్టిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా పుణేలోని ప్రధాన హిల్ స్టేషన్ లోనావాలాలో గత 24 గంటల వ్యవధిలో 67 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా కర్జాత్, లోనావాలా ఘాట్ సెక్షన్లలో కొండచర్యలు విరిగిపడినట్లు తెలిపారు. ఈ క్రమంలో గత 2 రోజులుగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. గత 48 గంటల్లో పుణే జిల్లా వ్యాప్తంగా ఏకంగా 22 చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. భోర్ఘాట్లోని ఠాకూర్వాడి సమీపంలో తొలుత కొండచర్యలు విరిగిపడటంతో 3 లైన్లపై ప్రభావం పడిందని చెప్పారు. తర్వాత మంకీ హిల్, ఖండాల మధ్య మరో చోట కూడా ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ట్రాక్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరదలకు పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. దోడా, కిష్త్వార్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గత 2 రోజుల్లో ఆకస్మిక వరదలు రావడం ఇది 3వసారని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో సంభవించిన వరదల కారణంగా దోడాలోని తాత్రి పట్టణంలోకి బురద, చెత్తా చెదారం, బండరాళ్లు భారీగా కొట్టుకొచ్చాయి. రోడ్డు పక్కన ఆపి ఉంచిన అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరద ఉధృతికి మరికొన్ని వాహనాలు చేనాబ్ నదిలోకి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా తాత్రి వద్ద దోడా, కిష్త్వార్ రహదారి మూసుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారని, అధికారికంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మరో 9,076 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. తద్వారా 10,531 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎస్ఐపిబి సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన శాఖల ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. రైతులు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఎథనాల్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఎథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఎథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ కలిపేందుకు ఎథనాల్ భారీగా అవసరం కానుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్కు సంబంధించి పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొరియాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ మోబీస్ సంస్థను కోరారు. ఎల్టీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కిమ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి విశాఖ, శ్రీ సిటీ, కాకినాడ, మూలపేటలో సరికొత్త యూనిట్లు నెలకొల్పాలని సూచించారు. ఐఓటీ, రోబోటిక్స్పై ఇన్నోవేషన్ ల్యాబ్లను అభివృద్ధి చేయడానికి ఏపీలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్బెన్ కిమ్, వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్ జెంగ్హ్యో సియోలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబీస్ R&D విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో హ్యుందాయ్ మోబీస్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హ్యుందాయ్ మోబీస్ ప్రతినిధులు చెప్పారు. అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఏఎస్ఐపి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం ఏపీ ఎస్ఎస్డిసితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈఓ యూజే చెయాల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హాంగ్ జూ జియోర్లతో మంత్రి లోకేష్ విడివిడిగా సమావేశమయ్యారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీ, దాని పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఐఓటీ, రోబోటిక్స్పై ఇన్నోవేషన్ ల్యాబ్లను అభివృద్ధి చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTHIతో కలిసి పనిచేయాలని సూచించారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీలో 5,000 కోట్లతో 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హాంగ్ జూ జియోన్ తెలిపారు. దీని ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి శ్రీ సిటీ యూనిట్ ద్వారా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్జు కోహ్తో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టరీన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం పరిశీలించాలని కోరారు. భారత్లోని సమగ్రమైన ఈవీ, బ్యాటరీ, పవర్ స్టోరేజ్ పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు సమీకృత క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. మూలపేటలో జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వాల్యూ యాడెడ్ వనరులుగా మార్చేందుకు ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఏపీతో భాగస్వామ్యం వహించాలని ప్రతిపాదించారు. లోకేష్ ప్రతిపాదనలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని యున్జు కోహ్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వారి వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం చెల్లించినప్పటికీ సమయానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు చేసి అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆయన చెప్పారు. పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేలా డిజిటల్ గవర్నెన్స్ ఉండాలన్నారు. డిజిటల్ గవర్నెన్స్పై పూర్తి స్థాయి కసరత్తు చేసేందుకు కమిటీని నియమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 100 రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏఐ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ఏఐ ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. హెచ్ఐసిసిలో జరిగిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. పెట్టుబడిదారులకు గ్రీన్ ఎనర్జీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చెన్నై, బెంగళూరు కంటే ఎక్కువగా వ్యాపార అవసరాలకు నీళ్లు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు. నీటి వినియోగంలో బాధ్యతాయుతమైన విధానాలను అనుసరిస్తున్న ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యమిస్తుందన్నారు. రైతులకు, చేనేతలకు, కార్మికులు, విద్యార్థులు, మారుమూల గ్రామాల ప్రజలకు ఏఐ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. To our friends from industry, Telangana welcomes you. We are pro-investment, pro-growth and pro-innovation, but we are also pro-people. Let this Hyderabad collective send out a clear message. The future of artificial intelligence should not be built on invisible costs. It should be built on visible responsibility. The future of artificial intelligence should not be a race to consume more. It should be a race to waste less. Let Hyderabad not only host data centers, let Hyderabad set the standards by which responsible data centers are judged. Because finally, the greatness of artificial intelligence will not be measured only by how much data it can process. It will be measured by how much human possibility it can release. Welcome to Hyderabad. Welcome to Telangana. Let us build the future, responsibility, inclusively and together. కాళేశ్వరంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను వివరించే లక్ష్యంతో నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలకు సమగ్రమైన అవగాహన కల్పిస్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, ఎన్డీఎస్ఏ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలను విపులంగా తెలియజేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ, ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో ఈ సమావేశంలో వివరించనున్నారు. ప్రతిపక్ష విమర్శలను ఎలా తిప్పికొట్టాలి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అవినీతికి పాల్పడి 100 కోట్లు కూడబెట్టారనే ఆరోపణలతో అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు భీమ్రెడ్డిని చెంచలగూడ జైలుకు తరలించారు. పోలీస్ కంప్యూటర్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఈ నెల 2న ఏసీబీ సోదాలు నిర్వహించింది. తనిఖీలో భీమ్రెడ్డి వద్ద ఉన్న స్థిర చరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనాకొచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆ రోజు భీమ్రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నిన్న అరెస్టు చేసి ఈ ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించింది. ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం నేపథ్యంలో విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా తగిన చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యమన్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమ జిల్లాలపై ఎల్నినో ఎక్కువ ప్రభావం చూపుతుందని మంత్రి చెప్పారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్రస్థాయిలో వర్షాల కొరత ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప జిల్లాలు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్నినో ప్రభావం మధ్యస్థంగా ఉందన్నారు. కరువు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అనిత ఆదేశించారు.
వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలని అధికారులకు హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం నగరాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో గోనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్కులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో 2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో ఈ 4 పార్కులను 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రజలంతా ప్రకృతితో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్కులను అభివృద్ధి చేసేందుకు సంకల్పించారని కేంద్ర మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా కేవలం బిల్డింగ్స్తోనే కాకుండా చెట్లతో, పార్కులతో, అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేము అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారు. ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. దీన్ని ఒక మంచి మోడల్ టౌన్గా శ్రీకాకుళం కార్పొరేషన్ని తయారు చేయాలనేది మా అందరి తాలూకా ఆలోచన. దానికి ప్రజలు ఎప్పుడు కూడా సహకరించాలని కోరుతున్నాం. సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని తెలిపారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా చూశారు. కొన్ని బొమ్మలతో ఆడారు. అక్కడ వైకుంఠపాలి పటాన్ని కొన్నారు. తర్వాత హస్తకళాకారులతో మాటామంతిలో ప్రసంగించిన పవన్ అనారోగ్య సమస్యల నుంచి కళాకారులను కాపాడతామని చెప్పారు. తొలుత కళాకారులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని వివరించారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం 3వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐసీజీఎస్ కనకలత, బరువా, ఐసీజీఎస్ వీరనౌకలు సముద్రంలో గాలిస్తున్నాయి. తీర రక్షక దళానికి చెందిన 3 హెలికాప్టర్లు సముద్రంపై నిరంతరం అన్వేషణ సాగిస్తున్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండర్ రంగంలోకి దిగి 2 యుద్ధ నౌకలు, ఒక సీ కింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ను మోహరించింది. తీర ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని గస్తీ దళాలను ఆదేశించినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. 2 రోజులైనా మత్స్యకారుల ఆచూకీ దొరకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ వారి రాక కోసం విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్న మెకనైజ్డ్ బోట్ల ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. మత్స్యకారుల గాలింపు చర్యలను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బోటు బోల్తా పడిన గంగవరం పరిసర ప్రాంతాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో నౌకాదళ హెలికాప్టర్లతో గాలింపు విస్తృతం చేయాలని సీఎం సూచించారు. గల్లంతైన బోటు నుంచి వాణిజ్య నౌకను చేరుకుని బయటపడిన మత్స్యకారుడు చిన్నాను ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ పరామర్శించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న వద్దకెళ్లిన కమిషనర్ అతని ఆరోగ్యం గురించి ఆరా తీశారు. గల్లంతైన రోజు ఏం జరిగిందని అడిగారు. బోటు బోల్తా పడ్డమే ప్రమాదానికి కారణమని మత్స్యశాఖ కమిషనర్కు చిన్న వివరించారు. 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు గతంలో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును కోర్టు సమర్థించింది. జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ సమీర్ దవేర్తో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2008 జూలై 26న కేవలం 70 నిమిషాల్లోనే అహ్మదాబాద్ నగరాన్ని 21 బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఈ పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుళ్ల దాటికి గాయపడిన బాధితులకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రముఖ ఆసుపత్రులను సైతం ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఉగ్రవాద దాడిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022లో తీర్పు వెలువరించింది. దేశ న్యాయ చరిత్రలోనే అత్యధికంగా ఒకే కేసులో 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించింది. 11 మందికి జీవిత ఖైదు విధించింది.
చట్ట ప్రకారం దిగువ కోర్టు విధించిన మరణశిక్ష అమలుకు హైకోర్టు ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 2 ఏళ్లకు పైగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ప్రత్యేక కోర్టు శిక్షలను ఖరారు చేసింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ CJP ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. CJP ఎక్స్ ఖాతాను బ్లాక్ చేస్తూ గతంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ పునః పరీక్ష నేపథ్యంలోనే తాము ఈ ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలిపారు. లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే నీట్ పరీక్ష సమయంలో అనవసరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక ఆందోళనకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యం లేదని అభిప్రాయపడింది. నీట్ పునః పరీక్ష ఇప్పటికే ముగిసినందున కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని ఆదేశించింది. హర్మూజ్ జలసంధిలో మరోసారి నౌకలపై దాడి జరిగింది. హర్మూజ్ మీదుగా ఒమన్ ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగినట్లు UK మ్యారిటైమ్ ఏజెన్సీ UKMTO వెల్లడించింది. ఈ తెల్లవారుజామున ఒమన్ పరిధిలోని లిమా సమీపంలో ఈ ట్యాంకర్ దాడికి గురైనట్లు పేర్కొంది. హర్మూజ్ నుంచి దక్షిణంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు వెళ్తుండగా నౌక ఎడమ వైపున దాడి జరిగినట్లు తెలిపింది. ఫలితంగా నౌకలో మంటలు చెలరేగాయని బ్రిటిష్ సైన్యం తెలిపింది. ఈ ఘటన వల్ల ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని వివరించింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. ఇటీవల ఒమన్ సమీపంలో ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత దాడి వెనుక కూడా ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలవాలన్న సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కల మరోసారి చెదిరింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్క్రమించింది. రౌండ్ 16లో స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో 0-1 తేడాతో ఓడి పోర్చుగల్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ను స్పెయిన్ తరపున మికెల్ మెరినో కొట్టాడు. ఈ విజయంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఈ ఓటమితో రొనాల్డో ప్రపంచ కప్ కలగానే మిగిలింది. ఇదే తనకు చివరి ప్రపంచ కప్ అని అంతకుముందే రొనాల్డో ప్రకటించాడు. తమ జట్టు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురైన రొనాల్డో కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన రొనాల్డో తాను రాకముందు పోర్చుగల్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదన్నాడు. జట్టు తరపున తాను 3 టైటిల్ గెలిచినట్లు చెప్పాడు. అటు మరో మ్యాచ్లో ఆతిథ్య అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్లో అమెరికా 1-4 గోల్స్ తేడాతో ఓడింది. బెల్జియం తరపున చార్లెస్ డి కెటలారే 2 గోల్స్ చేయగా హన్స్ వనకెన్, రోమెలు లుకాకు చెరో గోల్ కొట్టారు. అమెరికా తరపున మాలిక్ టిల్మన్ ఏకైక గోల్ చేశాడు. క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో బెల్జియం తలపడనుంది. ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఇండోనేషియా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం. ఆస్త్రా బ్రహ్మోస్ క్షిపణులపై కీలక ఒప్పందాలు. మొత్తం 20 MOUలపై సంతకాలు. 2008 నాటి అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు. మొత్తం 38 మందికి మరణశిక్ష ఖరారు, 11 మందికి జీవిత ఖైదు. మహారాష్ట్ర, కశ్మీర్, కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం. పుణేలో 67 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. వైనాడ్లో విరిగిన కొండ చర్యలు. ఆంధ్రప్రదేశ్లో మరో 9,076 కోట్ల పెట్టుబడులు. ఆమోదం తెలిపిన SIPB. 10,531 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దక్షిణ కొరియా పర్యటనలో లోకేష్ బిజీ. ఏపీలో EV సెమీకండక్టర్ హబ్ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్కు విజ్ఞప్తి. LG ప్రతినిధులతో భేటీ. కాసేపట్లో TPCC కీలక భేటీ. కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుపై BRS ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యం. AI ప్రమాణాలకు తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందన్న భట్టి. మారుమూల గ్రామాల ప్రజలకు సాంకేతిక ఫలాలు అందించడమే లక్ష్యమని ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.